అమ్మా పొద్దునే రాపుకాడికి పోయి కళ్ళు దగ్గొచ్చి లేక లేట్ అయిపోతుంది. ఏం చూస్తున్నారు? నేనే రానా? అర్థం కాలా? ఏం చేస్తాం? ఆ బర్రె మొన్న వచ్చిన బర్రె అంటే ఏదిరా? దాన్ని రంపిరా సావు దెంగలు దాన్ని అక్కే గుద్దికి చంపేస్తానా మాట దాని. రేపు అది బర్రె కాదు, దున్నపోతుంది. దానికాడ భలే జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడే చాలా మందిని పొడి చేస్తుంది అది. అమ్మా దానికాడ జాగ్రత్తగా ఉండాలి నువ్వు. అమ్మా నువ్వు అసలు దాన్ని కొట్టలేవు నువ్వా? ఏంది నువ్వా? ఏయ్ లేరా ముసలి నా కూడా పోయింది. నా కొడతానా అమ్మ చెడు కానీ అంటే రమ్మనరా బర్రెనా. ఏదిరా దున్నపోతే ఇంకానా? దున్నపోతే ఏంది నా మడల రమ్మందని ఇంకా. ధీరా 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 రాయా మళ్ళా ధీరా రా. అబ్బో అదర్ దింగవరా నా కొడుకు, నా కొడుకుడు, నా కొడుకు, నా కొడుకు. అమ్మా మా అబ్బకి నా మట్టి ఏరే పని ఉండదు. నా మట్టి మధ్యలో ఎందుకు రావడం ఆయన దెంగ. ఏమే దున్నపోతా ఏమే కొట్టలని అనుకుంటున్నా, గుద్దుకు చంపేస్తానా ఆ మనిషి. అత ఏమవుతా కొట్టకుండా ఎగురుకుంటున్నావా? నా కొమ్ములు తప్పించుకుంటున్నావా? కొట్రా ఎర్రునాయాలా కొట్రా దున్నపోతా. ఏం తమస గుద్దుకు చంపేస్తానమ్మా రాని అనుకుంటున్నా. 3 అంచులు తాగేస్తున్నా పద్దన్నే. ఏమో వెళ్ళిపోతున్నా ఏడే ఉండరు మావా. లోపలికి పోయేసి పోస్టర్లు దొంగోడు ఎదతానే రోడ్డు దొరకట్లేదు. ఏడోండి మామ పోయేస్తానా పాపకు మళ్ళా ఏడే ఉండి వస్తా ఉండు. నాకు తెలిసి ఇడికి అర్జెంట్ దొడ్డుకోవచ్చు. పోస్టర్ కాదు మాట కాదు. ఇడు ఉంటే డమా దెంగత్తున్నా నాకాడ ఈ టైంలో ఇప్పుడు రా చెప్తామా. హలో చెప్పు చెప్తామావా ఏం సంగతి? ఏమిటి ఫోన్ చేసావు? ఏమే ఒరే ఎవరు ఏంటారు మావా? దెంకొచ్చి రూమ్ లో దెంగి నీళ్ళు అనుకోవు, పాలు అనుకోవు, మంచిళ్ళు అనుకోవు. ఒక 2 శ్వాసకం పడిపోన్నారా. నీ నక్క నా కొడుకేమో బయటికి పోయి ఆ మాట ఈ మాట చెప్పి మాయ చేసుకుని ఎవరు దెంగేస్తున్నాడు రా. మా పరిస్థితి ఏందిరా? చిరతపూలు మేము బయటికి పోతుంటున్నాము, కొడుతున్నారా మమ్మల్ని. ఏంద్రా నువ్వా? ఒరే ఏమమ్మా రే మొత్తం పనులు పడికి మర్చిపోయాను మామా మిమ్మల్ని. ఒరే 2 రోజుల నుంచి కూడే పెట్టలేదురా రే. ఎట్ట చేశారురా? ఎట్టున్నారా మీర్రా? ఆ నక్క నా కొడుకు ఉండలేడు ఆకలికి 2 రోజులా. నక్క మామ నేను శుద్ధంగా బయటికి పోయి ఆరోగ్యంగా వస్తున్నా. కుక్కలతో కూడా కలిసిపోతున్నా. నేను నన్ను కూడా గుర్తుపట్టట్లే అసలు. ఆ సంగతి తెలిస్తే కదా. ఒరే మామా వాడు బయటికి పోతున్నాడు రా. ఏం తింటున్నాడు ఏమోరా? దిట్టంగా వచ్చిన తలకి మీద చేయి పెట్టుకుని కాలు కాలేసుకుని పునుకుంటున్నాడు రా సోపలాడా. మాకేమో ఆకలి దంచుతుంది మావా. ఏదోటి పంపిరు నువ్వా? ఏంద్రా మామ ఏమనుకో బాగుండు మామా. ఉడలా గెడ్డం వాడా రారా మచ్చా బండి ఎక్కువ. ఎక్కడికి వెళ్తున్నావురా? ఇక్కడ పోలీస్ స్టేషన్ వెళ్తున్నాను రా. ఎవరో ఒకరు అడ్డం వచ్చినాడని గుద్దేసిన. 3 years అట్టున్న జైల్లో వేస్తారు. అందుకే నన్ను పోలీస్ స్టేషన్ లో వదిలి నా గాడి ఇంటికాడ నిలబెట్టు. రేయ్ నువ్వు జైలుకి వెళ్ళిపోతే నాకేం పెరికే పనుంది? పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇద్దరు ఒకే గాడిలో ఉన్నామని చెప్తాం. ఇద్దరు ఒకే బండి తోలుతున్నారని అడిగితే ఏం చెప్తాం? అయితే ఆ నా కొడుకు నేనే గుద్దమన్నా అని చెప్తే రేయ్ మేనేజర్ ఈ రోజు నుంచి నీ పనికి రానురా. ఎందుకంటే నేను కోటేశ్వరరావు పోతున్నాను రా. Dream11 లో 5 టీములు వేసున్నా. ఒక్కొక్క టీంకి ఒక్కొక్క కోటి. 5 కోట్లు గెలిచినప్పుడు ఉంటుంది రా. అంటే ఇప్పుడు నువ్వు ఆఫీసుకి రావా? కొన్ని రోజులాగరా. నిన్ను నీ కంపెనీని ఇట్టే కొనేస్తా. మా ఇంటి బాత్రూమ్ క్లీన్ చేసిస్తాను రా నీ చేతిలో. చూడరా నీ అయ్యా ఓడిపోతావు కదరా. అప్పుడు రారా నా కొడక. కావాలంటే అడుక్కోరు బతుకుతాను గాని మీ దగ్గరికి మాత్రం రానురా. పెట్టు ఫోన్ పెట్టు బొచ్చిగా పెట్టు. మచ్చా మొన్న నుంచి ఒకటి అర్థం అవుతలేదురా. ఏం మచ్చా? నాకు బ్రేకప్ అయినప్పుడు నువ్వు తోడుగానే ఉన్నావు. ఫ్రెండ్ గా నేనున్నా కదా మచ్చా. ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు నాతో ఉన్నావురా. నువ్వు నా ప్రాణం రా. నా దగ్గర కాసు ఖాళీ అయినప్పుడు నువ్వు నాతోనే ఉన్నావు మచ్చా. అవును కదా. నన్ను ఇంటి నుంచి బయట వేసినప్పుడు నువ్వు నా పక్కలోనే ఉన్నావు. నువ్వు నా ఫ్రెండ్ రా బిడ్డ. నా మడ్డ దరిద్రుడు నువ్వు. దూరం ఉన్న నా నుంచి బొచ్చుగా. బ్రో మీరెలా చనిపోయారు? చాలా చలి వల్ల చనిపోయా. అవునా? నువ్వెలా చనిపోయావు? నా వైఫ్ మీద నాకు చాలా డౌట్ ఉంది. అందుకే ఒక రోజు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చి ఇల్లంతా చెక్ చేసి చూస్తే ఎవరూ లేరు. అందుకే నాకు నేనే అసహ్యం వేసి చనిపోయా. రే ఎదవా ఫ్రిడ్జ్ తీసి చూసుంటే ఇద్దరు బతుకుని ఉంటామా?